నిలబడాలనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి నన్ను టార్గెట్గానే చూస్తున్నారు, నిజంగా నన్ను శత్రువుగానే చూస్తున్నారు. అది వాస్తవం. నేను నిలబడతానే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అట్లా ఉండే కదా మొన్న ఆచారి మా మండల్లో నేను వాస్తవంగా ఆచారి సింగిల్ విండోకి రాష్ట్రం మొత్తం ఎక్కడ కూడా బీజేపీ టీఆర్ఎస్ పొత్తు లేదు, ఎక్కడ జరగదు. జనరల్గా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు పాలక పక్షంలో ఉన్నారు. కానీ నన్ను టార్గెట్ చేసే తలకొండపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అలయన్స్ కుదిరించుకున్నారు. మొన్న జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ప్లస్ ఆచారి ఇద్దరు పొత్తు కుదిరించుకొని సింగిల్ విండో ఎలక్షన్లల్లో అలయన్స్తో పోటీ చేశారు నా పైన. నేను ఇండిపెండెంట్గానే కాంటాక్ట్ చేసిన సింగిల్ విండోలో కూడా 13 డైరెక్టర్లు ఉంటే 10-11 డైరెక్టర్లు మేము గెలిచినాం, 2 డైరెక్టర్లు వాళ్ళు గెలిచారు. ఇద్దరు అలయన్స్ అయి కూడా 2-3 గెలిచారు, 3 గెలిచారు. 2 ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై కూడా మండలంలో 3 డైరెక్టర్లు గెలిచారు. మేము ఇండిపెండెంట్గా 10 డైరెక్టర్లు గెలిచారు.